లవ్ గేమ్ పార్ట్ 38. తన తండ్రి పక్కన పడుకున్నప్పుడు ఎంత హాయిగా ఉండేదో ఇప్పుడు కూడా విక్కీ దగ్గర పడుకుంటే అదే ఫీలింగ్ కలుగుతుంటే చాలా రోజులుగా మిస్ అయిన నిద్ర ఆ రోజు ఇద్దరికి దొరకడంతో ఒక్కరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోయారు సమయానికి కళ్ళం వేస్తూ. ఇంత జరిగినా విక్కీ గమనించని విషయం ఏంటంటే అతడి పెయిన్ సెక్స్లో ఉంటేనే కంట్రోల్ అవుతుంది అనుకున్న అతడి పెయిన్ దాదాపు 3 గంటల నుండి అసలు అతడికి గుర్తుకు రాకపోవడం. నందన అంటూ స్వీట్కే షుగర్ వచ్చేటంత తీయగా పిలుస్తాడు విక్కీ. హా అని అతడు పిలుపుకి కలవపడుతూనే పలుకుతుంది నందు. పడుకుంటున్నావా విక్కీ అడుగుతుంటే ఏం వద్దా అంది నందు తల అడ్డంగా ఆడిస్తూ. నువ్వు ఇలా నాపై పడుకుని ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది హస్కీ వాయిస్లో అంటాడు. అంత బరువుగా ఉన్నానా అని అతడి గుండెలపై గెడ్డం ఆనించి ముద్దుగా అడుగుతుంది నందు. బరువు కాదు బేబీ, భారంగా ఉన్నావు అతడు ఇరిటేట్గా అనగా రెండింటికి తేడా ఏంటో అంటూ కళ్ళు ముడివేస్తుంది నందన. బరువు అంటే నిన్ను మాత్రమే మోయడం, భారం అంటే నువ్వు ఇలా నాపై ఉన్న నీ శరీరాన్ని నా చేతులతో తడమకుండా కుదురుగా ఉంచుకోవడానికి కష్టపడడం అంటూ అతడిపై బోర్ల పడుకున్న నందనాన్ని సైడ్ ఫేస్తో చూసి అన్నాడు. అసలు మిమ్మల్ని అంటూ చిరుకోపం చూపిస్తూ అతడి నుండి పైకి లేచి నెమ్మదిగా ఆమె బిగించిన పిడికిల్లో విక్కీ గుండెలపై కొడుతున్న నందు చర్యకి వ్యతిరేకంగా ఆమె చేతులను పట్టుకొని తనకి అక్కడ ఏం జరిగిందో తెలిసేలోపే నందన ప్లేస్ బెడ్ పైకి చేర్చి విక్కీ ఆమెపై వాలుతాడు. ఓయ్ మిస్టర్ ఎరోగెంట్, ఏంటిది? నా నుండి పైకి లేవండి ముందు. హలో మిస్ పల్లెటూరు, ఇప్పటి వరకు నేను నిన్ను మోసానుగా, సో నవ్ యువర్స్ టర్న్, కొంచెం సేపు భరించు అంటూ ఆమె గుండెలపై తల పట్టుకొని హాయిగా పడుకుంటాడు విక్కీ. కొన్ని నిమిషాలు అతడి టచ్ ఆమెలో కలవరం కలిగించిన స్లోగా విక్కీ స్పర్శని ఫీల్ అవుతూ విక్కీ హెయిర్లో ఫింగర్స్ పెట్టి నెమ్మదిగా మసాజ్ చేస్తుంది నందన. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా అని ఆమె ప్రతి పనిని మనసులో నిలుపుకుంటూ కూల్గా క్వశ్చన్ చేస్తాడు. అంటుంది ఆమె. నేను నిన్ను చాలా మాటలు అన్నా కదా, నాపై కొంచెం కూడా కోపం రావడం లేదా నీకు? విక్కీ అడిగిన ప్రశ్నకి నిమిషం కూడా ఆలోచించకుండా నువ్వు నా గురించి కావాలని కల్పించి మాట్లాడే మాటలు నా కళ్ళకి అంటే దుమ్ముతో సమానం విక్కీ. అలాంటి దుమ్మిని కళ్ళు కడిగి పోగొట్టుకుంటాను లేదా కళ్ళు విదిలించి దులుపుకుంటాను, కానీ చేతితో ముట్టుకొని నుదురికి రాసుకోలేనుగా అన్న నందన మాటకి తల ఎత్తి సూటిగా ఆమెను చూస్తాడు విక్కీ. అతడి సూదంటి చూపులకు ఎర్రగా మారిన చెంపకు వీచుకున్న పెదవులని కలిపి ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది నందన. అప్పుడే విరిసిన ముద్దబంతిలా ఉన్న ఆమె ముఖాన్ని చూసి మాటలు మారుస్తాడు విక్కీ. ఎలానే ఇంతగా నమ్మేవు నన్ను? ఇలాంటి పరిస్థితుల్లో నేను దూరం అయితే నువ్వు ఉండగలవా అసలు అని మౌనంగా విక్కీ మనసును సదించిన ప్రశ్నకు జవాబు ఏది? యు నో మిస్టర్ ఎరోగెంట్, ఉదయ్ అన్నయ్య బేబీ ఎంత ముద్దుగా ఉందో తెలుసా? చిట్టి కళ్ళు, చిన్ని ముక్కు, బుజ్జి పెదాలు, పొట్టి కాళ్ళు చేతులు, తెల్లని చర్మం, సేమ్ అన్నేలానే ఉంది అంటూ పెద్ద కళ్ళతో పెదవులు ముందుకు వెనక్కు ఆడిస్తూ ముద్దుగా చెప్తున్న ఆమెను ముచ్చటగా చూస్తూ నందు ముక్కెరకు ముద్దు అద్దుతాడు విక్కీ. ఆ క్షణం కలిసిన చూపులు ఇద్దరిని ఒకటి కామని చెప్తున్నా అందుకు సిద్ధంగా లేని శరీరాలు ఒకరి స్పర్శను ఒకరు అనుభవిస్తూ మరో లోకంలో తేలిపోతున్నారు. అతడి చేతిలో బంధించిన ఆమె అరచేతులను అతడి మెడ చుట్టూ హారంగా మార్చుకొని
అతడి చేతులతో నాజూకు అయిన నందు నడుముని పిడికిలిలో బిగిస్తాడు విక్కీ. నేరుగా ఓణీ లోపల నుండి పొట్టని తడిమేస్తున్న విక్కీ చేష్టలకు ఒళ్ళు జువ్వుమంటుంటే కష్టంగా తమాయించుకొని, మీరు కిందకి వెళ్ళండి ప్లీజ్, మార్నింగ్ లేచాక మాట్లాడుకుందాం అని తడబడుతున్న మాటలు పలుకుతున్న ఆమె అవస్థను ఓరకంట చూస్తూనే, నో, నేను ఇక్కడే పడుకుంటాను అంటూ నందు పాల చెక్కిళ్లకు ముద్దులు అద్దుతాడు విక్కీ చాలా ఇష్టంగా. ఉఫ్, అయితే కుదురుగా పడుకోండి, తప్పితే ఇలా నన్ను ఇబ్బంది పెట్టి గుండె వేగం పెరిగేలా చేయకండి ప్లీజ్ అంటూ అతడి గెడ్డం పట్టుకొని స్వీట్గా బతిమాలుతుంది నందన. నాకు ఇలాగే నచ్చింది బేబీ, సో ఈ రోజుకి ఇలా కానిద్దాం అని మెల్టింగ్ వాయిస్తో చెప్తాడు విక్కీ. అయ్యో, చెప్తే మిస్టర్ ఎరోగంట్కి అర్థం కావడం లేదు అంటూనే శక్తి మొత్తం కూడా తీసుకొని నందన విక్కీని ఆమె పైనుండి పక్కకి నెట్టేసి బెడ్ ఎడ్జ్లో అటు తిరిగి పడుకుంటుంది. హే మిస్ పల్లెటూరు, ఎందుకే తోసావు అంటూ మళ్ళీ ఆమె పక్కన చేరిపోయి వెనక నుండి నందుని చుట్టుకొని నేరుగా ఓణీ లోపల నుండి నడుమును నలిపేస్తూ ఆమెకు ఊపిరి భారంగా మారుస్తాడు. అయ్యో రామా, మీకు చేతులు కుదురుగా ఉండవా, ఊరికే అటు ఇటు పరుగులు తీస్తూనే ఉన్నాయి అని అతడి చేతిని గిచ్చేసి చిరుకోపంగా అడుగుతుంది. అది నా తప్పు కాదు బేబీ, ఇంత సున్నితంగా పెరిగిన నీ బాడీ తప్పిది. ఇంత మెత్తగా కొత్తగా ఉంటే ఎలా వదిలి దూరంగా ఉండగలను నీకు నేను, నువ్వే చెప్పు అంటూ నందు చెవిలో చేరి మత్తైన స్వరంతో మత్తుగా అడుగుతాడు విక్కీ. మాటలు బాగా నేర్చారు, ఇప్పటి వరకు నాతో అసలు సరిగ్గా మాట్లాడారా, కనీసం నన్ను సరిగ్గా చూసారా మీరు, ముక్కు ఎగరేసి అడిగింది. మొదటి దాని గురించి సమాధానం తెలియదు కానీ రెండో దానికి మాత్రం ఆన్సర్ చెప్పమంటావా అని హస్కీ వాయిస్తో అడుగుతాడు విక్కీ. చెప్పండి చూద్దాం, మూతి బిగించి అంది నందు. కట్టి పాడేసే ఈ గాజు కళ్ళు, తెల్లని ముక్కుకి పొడక తెచ్చిన అందం, హాట్గా ఉన్న లిప్సు, తెల్లని కంఠం, చెవికి చేరిన పుట్టుమచ్చ, 36, 24, 36 కొలతలు, బుజ్జుగా ఉన్న బెల్లి, దానికి రింగ్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అది వేరే విషయం అనుకో. కుడి పాదం మడమకి ఉన్న నల్లని పుట్టుమచ్చ, ఎప్పుడు నిన్ను విడవకుండా గలగల శబ్దం చేసే మట్టి గాజులు, పాదాలకు ఉన్న సన్నని పట్టీలు, సొట్టపడే నీ బుల్లి గడ్డం, నడుమును దాటి ఊగుతున్న ఈ జడ, స్మూత్ స్కిన్ టోన్, ఫెంటాస్టిక్, చూడటానికి 2 కళ్ళు సరిపోని దేవకన్యలా ఉన్నావు. చాలా ఇంకా చెప్పాలా అని సైడ్ స్మైల్తో అతడు అడుగుతుంటే నోరు తెరుచుకుని చూస్తుంది ఆమె. నందు షాక్కి నవ్వుకున్న విక్కీ ఆమె బుజ్జి మూతికి చిన్ను పైకి ఇచ్చి, సర్లే ఇప్పటికివి చాలు, మిగిలినవి ఇలా కళ్ళతో కాకుండా చేతులతో తాకి తెలుసుకుని అప్పుడు చెప్తాను అని అల్లరిగా కన్ను కొట్టి అంటాడు విక్కీ. ఉఫ్, చూడడం అంటే ఇలా పట్టి పట్టి చూసి చుట్టూ కొలతలు పుట్టుమచ్చలు అన్నీ తెలుసుకుని చెప్పమని కాదు నా అభిప్రాయం. మరి నొసలు చిట్లించి అడుగుతాడు విక్కీ. నేను చెప్పినప్పుడు నా కళ్ళల్లో కళ్ళు కలిపి చూడటం, నా వరకు అదే ఎక్స్ప్రెస్ చేసి ఎన్నిసార్లు మీరు నన్ను చూశారో చెప్పమని అడిగాను కానీ ఇలా కాదు. అయ్యో పొరపాటు జరిగిందే, ఇప్పుడు ఏం చేద్దాం, పోనీ ఒక పని చేద్దామా అని స్పీడ్గా మాట్లాడుతూ అడిగాడు విక్కీ. ఏంటి అంత కంగారు అతడికి ఎందుకో తెలియక అడుగుతుంది నందన అయోమయంగా. ఏంటి అంటే, నువ్వు మళ్ళీ మీ ఊరు పోయి అన్నని బావని వెనక్క వేసుకునిరా, నేను మరోసారి దెబ్బలు తగిలించుకొని రోడ్డెక్కుతాను, తరువాత జరిగిన సీన్స్ మొత్తం రీక్రియేట్ చేద్దాం.
అప్పుడు ఎన్నిసార్లు మన కళ్ళు కలిశాయో ఈజీగా తెలుస్తుంది నాకు. విక్కీ చెప్పిన విధానానికి మూతి తిప్పి ఏంటి జోకా అని నడుంపై 2 చేతులు పెట్టుకుని కళ్ళు పెద్దవిగా చేస్తుంది నందన. ఏ నవ్వురాలే అంటూ స్మార్ట్గా నవ్వుతాడు. కొంచెం కూడా రాలేదు అంటూ పళ్ళు బిగించింది. ఓహో రియల్లీ, నిన్ను ఎలా నవ్వించాలో నాకు తెలిసే బేబీ అంటూ ఆమె చేతులు లాగి నడుము వంపులో గిలిగింతలు పెడుతూ ఆమె పెదవుల నుండి నవ్వు కంటి నుండి కన్నీళ్లు తెప్పించేదాకా నందుని వదలడు విక్కీ. చాలాసేపటికి ఆగిన నవ్వుకు ఆమె గుండెలపై చేతిని ఉంచుకొని భారంగా శ్వాస తీస్తున్న తనని అతడి గుండెలపైకి తెచ్చుకుని ఆమె తలపై కిస్ చేసి నందును 2 చేతులతో చుట్టేసి కళ్ళు మూసుకుంటాడు. అతడిని అనుసరిస్తూనే ఆమె కూడా నిద్రలోకి జారుకుంటే ఆమె పూర్తిగా మంచి నిద్రలోకి జారుకుంది అని తెలిసాక తనని బెడ్పై అడ్జస్ట్ చేసి తదేకంగా నందనని చాలాసేపు కూర్చుని చూస్తుంటాడు విక్కీ. నీకు దూరంగా ఉండాలని చాలా ట్రై చేశాను నందన, బట్ నా వల్ల కాలేదు. ఎందుకంటే బంకమన్నులా నన్ను అతుక్కుపోయి నా మనసు నుండి పోను అని మారం చేసి తిష్ట వేసావే పిశాచి. ఇప్పుడు ఇంత దగ్గరగా నిన్ను చేరాక నీకు దూరంగా ఉండగలనా? నువ్వు నన్ను తలుచుకోకుండా ఉంటావా? అసలు తప్పు చేశానా తనకి దగ్గరగా అయ్యి అని మెదడు ప్రశ్నిస్తుంటే నువ్వు ఆమెకు దూరంగా వెళ్ళాక ఈ గుర్తులే నీకు ప్రాణంగా నిలుస్తాయి అని విక్కీ మనసు మెరిపెడుతుంటే కష్టంగా ఆలోచనలు దూరం చేసి ఆమె పక్కన చేరుతాడు విక్కీ. ఉదయాన్నే నిద్ర లేచిన నందు చుట్టూ కనిపించని విక్కీ కోసం వెతికి అతడు కనిపించకపోయేసరికి బాధతో, అంటే రాత్రి జరిగింది మొత్తం నా కల, విక్కీ రావడం, నా లవ్ యాక్సెప్ట్ చేయడం అంతా నా కలేనా అని అనుకోగానే ఆమె మనసు భారంగా మారుతుంది. అది నిజంగానే కలని ఫిక్స్ అయ్యి కంటి నుండి నీటికి విడుదల ఇచ్చి రూమ్ నుండి బయటకు నడిచి మొక్కల మధ్య 2 చేతులు కట్టుకొని నిలబడిన ఆమెను వెనక నుండి అల్లుకుంటాయి 2 భారీ చేతులు. విక్కీ అని ఆమె మనసు అతడి స్పర్శను ఫీల్ అయ్యి మౌనంగా జపిస్తుంది అతడి పేరును. అతడి మణికట్టు తాకిన ఆమె కన్నీళ్లకు తనని ముందుకు తిప్పుకొని ఏమైంది అని స్లో వాయిస్తో అడుగుతాడు. నేను లేచినప్పటికీ నువ్వు నా పక్కన లేకపోతే నైట్ జరిగింది కల అని మీరు నాకు దగ్గర అవ్వడం జరగని పని అనుకొని అందుకే ఈ కన్నీళ్ళు అని ఏడుపులోనూ చిన్ని నవ్వుతో అంది. తిక్కలు పక్కన లేకపోతే రాత్రి జరిగింది మొత్తం కల అని ఎలా అనుకున్నావే నువ్వు? అది తర్వాత. నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావో ముందు అది చెప్పు. ఉదయ్కి కాల్ చేయడానికి బయటకు వచ్చాను. నువ్వు ఫ్రెష్ అయితే హాస్పిటల్కి వెళ్దాం పద. హాస్పిటల్ అనగానే ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా అంది నందు. ఓయ్ మిస్ పల్లెటూరు. చెప్పండి మిస్టర్ ఎరోగన్స్ సార్. ఈ లంగావోనీలు వేసి నన్ను చంపకుండా చుడిదార్స్ ఆర్ జీన్స్ వేసుకో తల్లి అని చిన్నగా నవ్వి రూమ్లోకి వెళ్ళిపోతుంది నందన. నేను తిరిగి వచ్చేలోపు నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండాలి అని స్టిక్ నోట్పై రాసి దానిని మిర్రర్కి హ్యాంగ్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్కీ. టు బి కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు లైక్ చేస్తేనే కదండి మాకు చెప్పాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.